వచ్చే జ్యేష్ఠ మాసం అధిక మాసం. అసలు అధిక మాసం అంటే ఏంటి? అధిక మాసం ఎందుకు వస్తుంది? అధిక మాసానికి ఉన్న మరో పేరేంటి? ఆ మాసంలో ఏం చేయాలి? ఈ విశేషాలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అధిక మాసం అంటే సంవత్సరంలో ఉండే 12 మాసాల కన్నా ఒక మాసం ఎక్కువగా రావడం. అది ఏ మాసమైనా కావచ్చు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఏదైనా కావచ్చు. రేపు వచ్చే జ్యేష్ఠ మాసం అధిక మాసం అంటే 2 జ్యేష్ఠ మాసాలు వస్తాయి అన్నమాట. అధిక మాసానికి మరో పేరు పురుషోత్తమ మాసం. ఈ పురుషోత్తమ మాసం అని ఎందుకు వచ్చింది తర్వాత చూద్దాం. ముందుగా అధిక మాసం ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. 33 నెలలకి ఒకసారి సూర్య చంద్ర కాలమానాలను సమతుల్యం చేయటానికి అధిక మాసం వస్తుంది. ఈ అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు. మాసం ఏదైనా కానివ్వండి, ఆ సంవత్సరంలో చైత్రం వచ్చినా, వైశాఖం అధికంగా వచ్చినా, మరో మాసం అధిక మాసంగా వచ్చినా ప్రతి అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని ఒక పేరు. అది ఎందుకు వచ్చింది, ఆ మాసంలో ఏం చెయ్యాలి అనేది పద్మపురాణంలో ఒక చిన్న కథ ఉంది. సంవత్సరంలో వచ్చే 12 మాసాలకి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. చైత్రానికి శ్రీ మహావిష్ణువు, వైష్ణవానికి మాధవుడు, జ్యేష్ఠ మాసానికి శ్రీ అచ్యుతుడు, ఆషాఢ మాసానికి శ్రీచక్రధారి, శ్రావణ మాసానికి శ్రీకృష్ణుడు, భాద్రపదానికి శ్రీవామనుడు, ఆశ్వీజ మాసానికి కేశవుడు, కార్తీక మాసానికి శివుడు మరియు దామోదరుడు, మార్గశిర మాసానికి నారాయణుడు, పుష్య మాసానికి హరి, మాఘ మాసానికి గోవిందుడు, పాల్గొన మాసానికి పుండరీకాక్షుడు. మరో సాంప్రదాయం ప్రకారం పేర్లలో కొద్ది మార్పులతో మరి 12 అధిపతులను చెప్తారు. అయితే మరి ఈ అధిక మాసానికి అధిదేవత లేరు కదా. అధిదేవత లేని ఈ అధిక మాసంలో ఓ విశేషం ఉంది. అది ఏంటి అంటే ప్రతి నెల సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి మారతాడు. దీనిని సూర్య సంక్రమణం అంటారు. దానికే సంక్రాంతి అని కూడా పేరు. ఈ సూర్య సంక్రమణం లేని మాసమే అధిక మాసం. సూర్య సంక్రమణం లేని ఈ అధిక మాసాన్ని శూన్య మాసము లేదా మలమాసము అని అంటారు. అంటే ఈ నెలలో ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు, చెయ్యకూడదు అని శాస్త్రం చెప్పింది. సూర్యుడి యొక్క సంక్రమణం లేనిది కనుక శుభమైనది కాదు అని ఒక అభిప్రాయం. మరి ఈ మాసానికి అధిపతి కూడా లేరు కదా. అధిదేవత లేని ఈ మాసాన్ని గురించి బాధపడుతూ ఒకసారి కాలదేవత శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళింది. ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడట కృష్ణుడు. స్వామి, 12 మాసాలకు 12 మంది అధిపతులు ఉన్నారు, కానీ ఈ అధిక మాసానికి ఎవ్వరు అధిపతులు లేరు. కాబట్టి ఆ మాసం చాలా అపవిత్రమైన మాసంగా పరిగణించబడుతోంది. నాకు చాలా బాధగా ఉంది, ఏం చెయ్యాలి అని అడిగింది. ఆ మాసానికి నేనే అధిపతిగా ఉంటాను అని అన్నాడు కృష్ణ పరమాత్మ. అదేంటి స్వామి, 12 మాసాలకి కూడా మీరే కదా, మరి ప్రత్యేకంగా నేనే ఉంటాను అని చెప్తున్నారు, దాని విశేషం ఏంటి అని అడిగింది కాలదేవత. ఈ మాసానికి అధిపతిగా అత్యుత్తమమైన పురుషోత్తముడు అనే పేరుతో నేనే అధిదేవతగా ఉంటాను. కాబట్టి ప్రతి అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో ఉచ్చరిస్తూ పవిత్రమైనదిగా భావిస్తూ కాలం ముందుకు సాగుతుంది. నువ్వేం విచారపడకు అని అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఈ కాలంలో మానవులు చేయవలసిన విధి విధానాలు ఏంటి అని అడిగింది కాలదేవత. దానికి పరమాత్మ ఇలా చెప్పారట. అన్ని మాసాలలోనూ సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయటం, దీపారాధన చేయటం విధి విధానం. ఈ కాలంలో కూడా కార్తీక మాసంలో వలె సంధ్యా సమయంలో ఆవునేతితో కాని నువ్వుల నూనెతో కాని దీపారాధన చేయాలి. అంతేకాకుండా మరో విశేషం ఏంటంటే ఎప్పుడైనా విష్ణువు యొక్క నామాన్ని కాని హరినామ సంకీర్తన గాని చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది. కానీ ఈ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం ఒక్కసారి చేసినా 100 సార్లు చేసిన ఫలితం వస్తుంది అని ఒక రహస్యాన్ని విప్పి చెప్పారు స్వామి. అంతేకాకుండా ఈ మాసంలో చేసే దానాలకు విలువ ఎక్కువ. ఈ మాసంలో ఎంత చిన్న పుణ్యం చేసినా పెద్ద ఎత్తులో దాని ఫలితం దక్కుతుంది అని స్వామి వరం ఇచ్చారు. ఈ కథనం తెలిసింది కదా. ఈ అధిక మాసం పురుషోత్తమ మాసం కనుక ఆ పురుషోత్తముడైన శ్రీహరిని సదా స్మరిస్తూ తోచిన దాన ధర్మాలు చేస్తూ మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నిజ చేష్టంలో కూడా కాలం ఏదైనా మాసం ఏదైనా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.